అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ జగన్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సొంత జిల్లా నేత ఎవరైతే ఉన్నారో అతనికి డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్లోనే షాక్ ఇచ్చారు అనే ఏదైతే ఒక విషయం ఉందో ట్రెండ్ అవుతుంది. దానికి సంబంధించి మనతో విశ్లేషణలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు రాజేష్ సప్సాని గారు. రాజేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్. జగన్ గారికి షాకుల మీద షాకులు వస్తున్నాయని చెప్పుకోవచ్చా? అంటే ఎవరైతే ఆయన సొంత జిల్లా నేత, అంటే అక్కడ నీ పరిస్థితి బాగాలేదు అంటే నీ పరిస్థితి మాత్రం బాగుందా అని ఆయన డైరెక్ట్గానే మాట్లాడారని తెలుస్తుంది. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? ఏం చెప్తారు? అంటే సహజంగా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ శాసనసభ్యులకి ఎంపీలకి షాకులు ఇస్తున్నారు. సో అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం, అండదండలు లేని వాళ్ళు ఆయన షాక్ ట్రీట్మెంట్కి గురవుతున్నారు, బాధితులకు మారుతున్నారు. ఇవి పుష్కలంగా ఉన్నవాళ్ళు తిరిగి ఆయనకి రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈరోజు ఎమ్మెల్యేల ఎంపిక దగ్గరే కాదు, మీరు గమనించుకుంటే గతంలో ఆయన మంత్రివర్గ విస్తరణ చేయాలి అనుకున్న సందర్భంగా కూడా 2019లో మొట్టమొదటిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ అవకాశం కల్పించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 2.5 సంవత్సరాల టెన్యూర్కి మాత్రం నేను ఇప్పుడు వీళ్ళని ఎంపిక చేస్తున్నా. సీనియర్లు చాలామంది అప్పటికి మంత్రి పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ 2.5 years తర్వాత అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఓకే. ఇదే నేపథ్యంలో 2021 నవంబర్ 30 ఆయన చెప్పిన 2.5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిపోయింది. అప్పటి నుంచి ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పని యాస్పిరెంట్స్, అదే సందర్భంలో మంత్రివర్గంలోనే కొనసాగాలి అనుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు వాళ్ళ పదవులు కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళ మధ్య ఒక రేస్ బిగినైంది. 2022 ఏప్రిల్లో చివరికి అంటే ఒక 6 నెలలు డిలే చేసి ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి పూనుకున్నారు. ఆయన మొట్టమొదటిగా సంకల్పించింది ఒక 3-4 మాత్రం కొనసాగించి మిగిలిన అందరినీ పునర్వ్యవస్థీకరించాలని చెప్పని ఆశించారు. కానీ చివరికి జరిగింది ఏంటంటే, నోరు గలాళ్ళు, అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్నాళ్ళు రేపటి రోజున ఇవాళ వాళ్ళ పదవులు పీకేసిన పక్షంలో తనకు రాజకీయంగా చికాకులు కలిగించగలరు అని చెప్పిన భయం ఉన్నాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం కలిగించిన వాళ్ళు, ఎదురు దాడి చేయగలుగుతానన్న వాళ్ళని వదిలిపెట్టి అటువంటి వాళ్ళని 10 మందిని కొనసాగించారు. చివరికి కొనసాగించి ఈ నోరు వాయి లేని వాళ్ళని కొంతమందిని తీసేశారు. అట్లాగే ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, వనరుల లూటీకి పాల్పడిన వాళ్ళు, క్యాసినోలు నిర్వహణ చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ వాళ్ళ అభ్యర్థిత్వాలు కొనసాగుతున్నాయి. కానీ దళితులు, నోరు పెగల్చలేని వాళ్ళు, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర మాత్రం మీ సర్వే రిపోర్ట్లు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు మీ నియోజకవర్గంలో నెగ్గడానికి ఆస్కారం లేదు, మిమ్మల్ని పలానా నియోజకవర్గానికి బదిలీ చేస్తున్నా, లేదు మీరు ఎంపీగా వెళ్ళండి. ఎమ్మెల్యేగా పనితీరు కనపరచలేని వాళ్ళు ఎంపీకి వెళ్ళి ఏం పీకడానికి మరీ దారుణం ఉండేది. తర్వాత ఇవాళ ఆ పార్టీ తరఫున 22 పార్లమెంటు సభ్యులు గెలిచారు. 22 పార్లమెంటు సభ్యులు గెలిస్తే రఘురామకృష్ణరాజు గారు మొదట్లోనే విభేదించి దూరం జరిగారు. మిగిలిన 21 మందిలో వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరిని తప్పించి మిగిలిన 19 మంది పార్లమెంటు సభ్యుల్ని అయితే ఎమ్మెల్యేలుగానో లేదు వాళ్ళ అభ్యర్థిత్వాలు నిరాకరిస్తానో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే. సో పార్టీలో ఇంటర్నల్గా మార్పు చేర్పులు ఆయనే ఒడిగడతా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మనం చూసాం, కర్నూలు ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రచార ఆర్భాటం తప్పించి వైసీపీ పార్టీలో బలహీన వర్గాలకి హక్కుల పరిరక్షణ జరగటం లేదు, గొంతు తొక్కేయబడుతుంది, పేరుకు మేము పదవుల్లో ఉన్నాం కానీ ఆధిపత్యం వేరే వాళ్ళది కొనసాగుతుంది అని చెప్పని స్పష్టంగా ప్రకటిస్తూ ఆయన వైసీపీ పార్టీకి ఎంపీ పదవి కూడా రాజీనామా చేసిన తీరు చూసాం. మచిలీపట్నం ఎంపీ బాలస్వారి గారు రాజీనామా చేసిన తీరు చూసాం. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేసిన తీరు చూసాం. అంటే ఇక్కడ ఇండివిజువాలిటీ కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళు, మా ఆత్మగౌరవ సమస్య ఇది, మా ఆత్మవిశ్వాసాన్ని ఈ పార్టీ దెబ్బతీస్తుంది అని చెప్పని భావిస్తున్న వాళ్ళు పదవులను త్యజించి పార్టీ లాయల్టీని కూడా వదిలేసుకొని రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించిన కడప జిల్లా సంఘటన, ఇప్పుడు కడప జిల్లా ఆయన సొంత జిల్లా,
మనకు వాళ్ళ పేపర్లో వచ్చిన వార్త ప్రకారం చూస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి తలుపు తోసేసుకొని వెళ్ళగలిగే అంతటి చనువు ఉన్న నాయకుడు అని చెప్పి అంటున్నారు. అటువంటి నాయకులు అంటే ఆ కడప జిల్లాలో ఇద్దరు ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ, కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్ననాటి మిత్రుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, రాయచోటి ఎమ్మెల్యే. ఈ ఇద్దరిలో ఒకరు కావాలి. శ్రీకాంత్ రెడ్డి అంత చేస్తారని చెప్పలేము. ఇప్పుడు ఆయన ఆయన రాజకీయ భవిష్యత్తే పణంగా బయటపడుతుంది అనుకున్నప్పుడు ఎందుకు టాలరేట్ చేస్తాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి అంటే కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక నిలబడ్డారు. అటువంటి ఆయనకి సీనియర్ శాసనసభ్యుడు అయినా కూడా నాలుగోసారి ఇప్పుడు ఆయన 2009, 14, 19 మధ్యలో ఉప ఎన్నికల్లో ఒకసారి గెలవడం జరిగింది. ఒకసారి కూడా మంత్రి పదవి లేదు ఆయనకు మంత్రి పదవిలో అవకాశం కల్పించలేదు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారు అయినా అయ్యి ఉండొచ్చు. మీ నియోజకవర్గంలో సర్వే ఫలితాలు నీకు ప్రతికూలంగా ఉన్నాయి, నీ సంగతి ఏంటి అని చెప్పని మొదలు పెట్టగానే ఆయన అంటే నీ సర్వే ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయా, మా దగ్గర పనితీరు బాగాలేదు, నీ దగ్గర బాగున్నాయా అని చెప్పని అక్కడతో రాకుండా నేను ఎవరిని హత్యలు చేయలేదు, హత్యలు చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పని డైరెక్ట్గా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అక్కడ డైరెక్ట్గా వివేకానంద రెడ్డి గారు అనేది అనలేదు, కానీ అది సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయనకు గుచ్చుకుంది. ఆ గుచ్చుకున్న నేపథ్యంలోనే నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ నువ్వు అనుకుంటున్న నేపథ్యంలో నేను వీళ్ళిద్దరిని ప్రస్తావిస్తున్నా. ఎందుకంటే అంతటి చనువు, అటువంటి అటాచ్మెంట్ ఉన్న వ్యక్తులు కాబట్టి, ఆ ఏకవచనంతో సంబోధించుకునే అంతటి ఆ సాన్నిధ్యం ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయి ఉండాలి అని చెప్పని. ఇక్కడ తన దాకా వస్తే కానీ, తన కాళ్ళ కిందకి నీళ్ళు వస్తే కానీ అనుభవం కాదు అని చెప్పని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించిన రోజు వెంబట సేల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఆరోపణలు వచ్చిన రోజు సేల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగిన రోజు ఆయనతో సేల్ అయ్యారు. ఆయనకి పదే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్న రోజు ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవింద్ అని చెప్పని భజన చేశారు. ఇవాళ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా మారుతుంది, పెట్టబడుతుంది అనగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైఖరి ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నప్పుడు, మిగిలిన ప్రజా సంఘాల మీద ప్రయోగిస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన వాళ్ళని కూడా, వాళ్ళకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అణిచివేసే ధోరణి ప్రదర్శిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇది తప్పుడు ప్రయత్నం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరమైన అంశం, ఇది ప్రజలకున్న ప్రాథమిక హక్కుల్ని హరించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పని ఎప్పుడూ ఏ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళ పదవులకి వ్యవహారం, వాళ్ళకి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే ఆపర్చునిటీ మిస్ అవుతుంది అనుకోగానే ఈ పార్టీ లాయల్టీస్ పోయినాయి. వేరే విధేయులాగా నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతం అమోఘం అని చెప్పని పొగిడినాళ్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పదవుల దగ్గర, వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ పనితీరు బాగాలేదు అని చెప్పని సర్వే ఫలితాలు ఎదురు పెట్టగానే వాళ్ళు కూడా ఎదురు తిరిగి నీ పనితీరు బాగుందా, రాష్ట్రంలో నీ పనితీరు బాగుందా అని చెప్పని, పనితీరు బాగాలేదు పోటీ చేయకండి, వాళ్ళ పనితీరు బాగాలేదు డిజోన్ చేసుకోండి, వేరే నియోజకవర్గానికి ఎందుకు పంపించాలి? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పనితీరు కనపరచినప్పుడు, ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజల ఆమోదం పొందలేకపోతున్నప్పుడు వేరే ఇంకొక నియోజకవర్గం మీద వాళ్ళని ఎందుకు, ఇక్కడ డంప్ అనుకున్న వాళ్ళని ఇంకొక దగ్గరికి ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు? అది కొంత వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ పనితీరు బాగాలేని వాళ్ళని డిజోన్ చేసుకునే ధైర్యం, సాహసం ఆయన ప్రదర్శించాలి. అంటే ఈ నియోజకవర్గంలో పనితీరు కనపరిచిన ఆయన ఇంకొక నియోజకవర్గంలో మాత్రం అద్భుతంగా పనిచేస్తారని గ్యారంటీ ఉందా? ఇక్కడ ప్రజల ఆమోదం పొందలేని ఆయన్ని ఇంకొక నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని చెప్పని నమ్మకం ఉందా? ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇవాళ అంటే కడప జిల్లాకు సంబంధించి ఆయనకు సన్నిహితులకు సంబంధించిన అంశం కాబట్టి ఇది చాలా ప్రముఖంగా వార్త బయటకు వచ్చింది. చాలామంది దళిత శాసనసభ్యులు ఉన్నారు కదా, ఎంఎస్ బాబు గారు దళితులకి వైసీపీ పార్టీలో గొంతు పెగిల్చే ఆస్కారమే లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, వేరే వ్యక్తులు ఆధిపత్య ప్రదర్శన చేస్తున్నారు,
రెడ్లు ఆధిపత్య ప్రదర్శిస్తున్నారు, వాళ్ళు వనరులు లూటీ చేస్తున్నారు, ఓకే. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, ఆక్రమణలు వాళ్ళు చేస్తున్నారు, దౌర్జన్యాలు వాళ్ళు చేస్తున్నారు, చెడ్డ పేరు మాకు వస్తుంది అని చెప్పని ఎంఎస్ బాబు గారు చెప్పడం జరిగింది. నిన్న అదే ప్రస్తావన ఆదిమూలం గారు, సచివేడ్ ఎమ్మెల్యే, ఆయన అదే ప్రస్తావన చేయడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నియోజకవర్గంలో అంతా సవ్యంగా ఉందా, మా నియోజకవర్గానికి సంబంధించిన ఆత్మీయ సమావేశం ఆయన ఇంట్లో ఏర్పాటు చేయడం ఏంటి, ఇది దళిత శాసనసభ్యుడు కాబట్టి నా నియోజకవర్గ విషయంలో ఈ చొరవ తీసుకున్నారు. కానీ అదే ఇవాళ బిఎం మసూదన్ రెడ్డి విషయంలో కానీ, భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కానీ, మీ సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి విషయంలో కానీ, రోజారెడ్డి విషయంలో కానీ ఇటువంటి సాహసానికి ఒడిగట్టగలిగే ధైర్యం మీ దగ్గర ఉందా అని చెప్పని సూటిగా స్పష్టంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో దళితులమే బలిపశులమా, ఇవాళ తప్పులు మేం చేయలేదు, అతిక్రమణలో ఆక్రమణలో మేం పాల్పడలేదు, వనరుల లూటీ మేం పాల్పడలేదు, అక్రమ మైనింగ్ మేం చేయలేదు, ఇవన్నీ చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 30 రోడ్ల కాంట్రాక్ట్ తీసుకొని ఒక్క రోడ్డు కూడా వెయ్యని వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు పెద్ద నాయకులుగా చరమణవుతా మమ్మల్ని బలిపశువులుగా మారుస్తున్నారు. సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి నేను రూట్ లెవెల్ నుంచి ఎదిగొచ్చా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక రాజకీయాల నుంచి ఎదిగిరాలా. 1989 ప్రాంతంలో ఒక స్కూటర్ మీద తిరిగిన వ్యక్తికి ఇవాళ ఇన్ని ఆస్తులు, ఇన్ని పరిశ్రమలు, ఇన్ని సంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ వనరులు లూటీ చేయిందే ఇన్ని ఆస్తులు ఆయనకి ఎక్కడి నుంచి సంక్రమించినాయి అని చెప్పని చాలా సూటిగా స్పష్టంగా వైసీపీ పార్టీలో జరుగుతున్న అవినీతి, అన్నిటికన్నా ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల నాయకుల మీద ఆధిపత్యం జలాయించుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగికుల ఆధిపత్య ధోరణి కూడా స్పష్టం చేస్తాయి వాళ్ళ ఆదిమూలం గారు ప్రసంగించడం జరిగింది. అదే సందర్భంలో ఎలిజా గారు, ఆర్థర్ గారు, రక్షణ నిధి గారు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్థసారథి గారు, జంగా కృష్ణమూర్తి గారు ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలోనే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏ అంశాన్ని లేవనెత్తారో అదే అంశాన్ని బలపరుస్తా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్న వివిధ జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు అదే అంశాలు స్పష్టం చేస్తున్న దగ్గర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, ప్రభుత్వంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ ఎంపీలే ఇవాళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మొహానే చెప్పే పరిస్థితులు ఇవాళ స్పష్టమవుతున్న దగ్గర 100కి 100 పాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 30 సంవత్సరాలు అధికారంలో కొనసాగాలి అని చెప్పని కలగన్న ఆయన కళ అది కళ్ళగానే మిగిలే పరిస్థితి. ఒక్క టెన్యూర్కే ఆ పరిస్థితులు స్వయంకృతాపరాధం ఆయనకు ఆయనే సృష్టించుకుంటూ ఉన్నారు.